హలో దోస్తం, నేను మీ ఎంఎంజీ. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధించి చూసారు కదా. ఇకాక్స్ ఫ్రీ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఇకాక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్ గురించి చాలా మందికి అయితే తెలుసు. ఆల్మోస్ట్ నా రిఫరల్ ద్వారానే 700 మెంబర్స్ రిజిస్టర్ అయితే అయ్యారనమాట. బట్ నేను వీడియో అనేది చేయలేదు. మా వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే పెట్టాను 2 months బ్యాక్. సో ఆ లింక్ ద్వారా చాలా మంది రిజిస్టర్ అయ్యి మైనింగ్ చేస్తూ ఉన్నారనమాట ప్రజెంట్. సో ఈ ఇకాక్స్ కాయిన్ వచ్చేసి బయట P2P బై అండ్ సేల్ అయితే జరుగుతూ ఉంది. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్లో మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేయండి. ప్రతి ఒక్కరు రిజిస్టర్ అయితే అవ్వండి. ప్లేస్టోర్లో ప్రజెంట్ ఇది అప్లికేషన్ అయితే లేదనమాట. వెబ్సైట్ ద్వారా మనము మైనింగ్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ ద్వారా మనము యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను. సో అర్థమైందిగా. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఎవరెవరైతే మా ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ వీడియోస్ని వాచ్ చేస్తూ ఉన్నారో మీరందరూ వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 10 to 15 ఫ్రీ మైనింగ్ ప్రాజెక్టులు మైనింగ్ చేస్తూ ఉన్నాం కదా. సో అందులో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా అందరికన్నా ముందు మీకు మా వాట్సాప్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతూ ఉంటుంది. సో అందుకని మీరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు ఏ ప్రాజెక్ట్లో ఏ అప్డేట్ వచ్చినా, ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా వాట్సాప్ ఛానల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటాను. సో ప్రతిదీ వీడియోస్ అనేవి చేయలేను కాబట్టి వాట్సాప్ ఛానల్ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరు మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఇక్కడ QR కోడ్ అయితే కనిపిస్తుంది కదా. ఈ QR కోడ్ని స్కాన్ చేసి మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. ఓకే. సో ప్రతి ఒక్కరు వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే ప్రతిదీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు, అందరికన్నా ముందు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇకాక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ మీరు కూడా అలాగే రిజిస్టర్ అయ్యి మైనింగ్ అయితే కంటిన్యూ అయితే చేయండి. KYC ఎలా చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. ఈ వీడియోలో మాత్రం మీకు రిజిస్టర్ ఎలా అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తాను. ఓకే. సో వీడియో అనేది లెంత్ అయితే అవుతుంది. KYC ప్రాసెస్ చూపించాలంటే మీకు. సో అర్థమైందిగా. సో వాట్సాప్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే సో డైరెక్ట్గా మీకు ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఓకే. ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మళ్ళీ కంటిన్యూ అని ఉంటుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. యాప్ ఇకాక్స్ నెట్వర్క్ అని వస్తుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ ఇన్స్టాల్ యాప్ అని రాకపోతే ఎక్కడి నుంచి యాప్ని డౌన్లోడ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను తర్వాత. ఓకే. సో వదిలేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేయండి. ఓకే. గెట్ స్టాండర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ ప్రాసెస్ అయితే వస్తుందన్నమాట. మీకు ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఓకే. మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ రీఎంటర్ పాస్వర్డ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోండి. సో రీఎంటర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా రిఫరల్ కోడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు MMG3711 అని నా రిఫరల్ కోడ్. సో కింద వెరిఫై అని ఒక చెక్ బాక్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి కింద ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే. క్లియర్గా చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్లో ఇక్కడ మీ పేరు అనేది ఇచ్చేయండి. ఆధార్ కార్డులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఇచ్చేయండి. ఓకే. సో అటు ఇటు ఉన్నా పర్లేదు, మీకు ఏం ప్రాబ్లం అయితే రాదనమాట. మీ పేరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ వచ్చేసి ఫస్ట్లో ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో సెకండ్ ఇక్కడ రీఎంటర్ పాస్వర్డ్ కూడా అదే ఇచ్చేయాలి. ఆ రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా వచ్చేసింది మీకు లింక్ మీద క్లిక్ చేయగానే. సో ఇక్కడ కింద చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ అని వస్తుంది. రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను నేను. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ పైన సేవ్ మీద క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి. ఓకే. ఇక్కడ యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. యూజర్ నేమ్ ఎలా ఉండాలంటే సో ఇందాక మీ పేరు అనేది క్రియేట్ చేసుకున్నారు కదా, సేమ్ అలాగే పేరు అనేది పెట్టుకోండి. మీ పేరు అనేది పెట్టుకున్న తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అయితే ఉంటుంది కదా, 1986 నా ఇయర్ అనమాట. సో ఇలా పెట్టుకోండి. మీ పేరు 1986, 1998, 95 అలా ఉంటుంది కదా. సో ఆ ఇయర్ అనేది పెట్టుకోండి. అది మీ ఇష్టం. 4 అంకెల నెంబర్ అయితే పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది మీకు క్రియేట్ అయితే అవుతుంది. సో అర్థమైందిగా. అది మీరు ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోండి. 4-5 నెంబర్లు గుర్తు ఉండాలా. ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది పెట్టుకోండి. యూజర్ నేమ్ అనేది మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ అనేది మీకు గుర్తుండాలి. సో మీ యూజర్ నేమే మీ రిఫరల్ కోడ్ అనమాట. అర్థమైందిగా. మీ యూజర్ నేమే మీ రిఫరల్ కోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఓకే.
సో రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు లాగిన్ అయితే అవుతారు. సో ఇక్కడ ఒక పాపప్ అయితే వచ్చింది మీకు, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ పాపప్ అనేది వెళ్ళిపోతుంది. సో ఆ పాపప్ వచ్చేసి మీకు ప్రతిసారి అయితే వస్తూనే ఉంటుంది. యాప్ అనేది మీరు ఓపెన్ చేయగానే మీకు ఆ పాపప్ అయితే వస్తుంది. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసి మీరు మైనింగ్ అనేది కంటిన్యూ అయితే చేసుకోండి. ఓకే, సో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇందాక మేము యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ యూజర్ నేమే ఇక్కడ పైన కనిపిస్తుంటుంది. ఇదే రిఫరల్ కోడ్ అనమాట మీది. ఓకే, సో కింద ఇక్కడ గ్రీన్ కలర్లో క్లెయిమ్ గ్రీన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో పేజ్ అయితే మీకు ఓపెన్ అయితే అవుతుంది. సో ఈ పేజ్లోకి అయితే వచ్చిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ అని ఉంటుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మీకు సో గ్రీన్ టోకన్స్ అనేవి మీకు క్లెయిమ్ అయితే అవుతూ ఉంటాయి. ఓకే, పర్ డే వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు 1 అయితే వస్తుందన్నమాట. మీరు మైనింగ్ చేసే కొద్దీ బూస్టింగ్ పర్సంటేజ్ అనేది మీకు పెరుగుతూనే ఉంటుంది అనమాట. రిఫరల్స్ ఎక్కువ మంది ఉంటే ఇక్కడ మీకు బూస్టింగ్ పర్సంటేజ్ అనేది పెరిగి ఇక్కడ పర్ డే వచ్చేసి 2000, 3000, 4000, 5000 ఇలా వస్తూ ఉంటాయి అనమాట. సో అర్థమైందిగా, ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మనము 4 గంటలు ఒకసారి మైనింగ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఇకాక్స్ నెట్వర్క్లో మనము సో 14 గంటలు ఒకసారి ఓపెన్ చేసి మైనింగ్ అనేది చేస్తూ ఉండాలి. సో అర్థమైందిగా. సో రిజిస్టర్ ప్రాసెస్ ఇలా అనమాట, సింపుల్ ప్రాసెస్. ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డు, గ్రీనింగ్, వాలెట్ అని ఉంటుంది. వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిసీవ్, సెండ్, విత్డ్రా, డిపాజిట్ అని ఉంటుంది. పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇక్కడ మనము రేపు కేవైసీ అయిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తం మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఎలా కేవైసీ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. ఓకే, రిఫరల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే, కింద ఇక్కడ రిఫరల్ అని ఉంటుంది. ఓకే, ఈ రిఫరల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైకి అయితే స్క్రాల్ చేస్తే ఈ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కింద ఇక్కడ లింక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, రిఫరల్ లింక్ అయితే కనిపిస్తుంటుంది. సో ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మీరు పంపిస్తే కనుక వాళ్ళు మీ రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయితే అవుతారు. సో ఎంతమంది అయితే రిజిస్టర్ అయితే అవుతారో డైరెక్ట్, సో వాళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత సో వాళ్ళ ద్వారా మనకు ఇక్కడ 15 గ్రీన్ టోకెన్స్ అయితే వస్తాయి. ఓకే, 15 గ్రీన్ టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. సో ఇండైరెక్ట్ వాళ్ళ ద్వారా ఎంతమంది అయితే రిజిస్టర్ అయితే అవుతారో సో వాళ్ళ ద్వారా ఒక 10 గ్రీన్ టోకెన్స్ అయితే వస్తాయి అనమాట. సో అర్థమైందిగా, డైరెక్ట్ ద్వారా 15 వస్తాయి, ఇండైరెక్ట్ ద్వారా 10 అయితే వస్తాయి అనమాట. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే మనకైతే వస్తాయి. సో అర్థమైందిగా, ఇకాక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ గైడ్ అయితే చేశాను కదా. సో మళ్ళీ మీరు ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద ప్రొఫైల్ అండ్ సెట్టింగ్ అని ఉంటుంది. సో సెట్టింగ్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కేవైసీ చేసుకొని ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇన్కేస్ మీరు ఇందాక క్రియేట్ చేసుకున్నారు కదా ఫస్ట్లో మీరు పాస్వర్డ్, సో ఆ పాస్వర్డ్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో కేవైసీ మీకు ఎప్పుడు అవుతుంది అంటే ఇందులో మీరు ఒక 10 to 15 గ్రీన్ టోకన్స్ అయితే మీకు రావాలి అనమాట. 10 to 15 గ్రీన్ టోకన్స్ వచ్చిన తర్వాతనే మీకు కేవైసీ చేసుకోవచ్చు. కేవైసీకి ఎలిజిబుల్ అనమాట మీరు. సో అర్థమైందిగా, ఇక్కడ నుంచి మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు. అది కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను తర్వాత. ఓకే, మీరేం టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఎంఎంజీ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నంత వరకు మీరు టెన్షన్ పడాల్సిన పర్లేదు, చేపెట్టి మీకు నేర్పిస్తా. ఓకే, సో డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. సో డాష్బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైకి అయితే స్క్రాల్ చేస్తే ఇకో సిస్టమ్ మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మీకు. కమ్యూనిటీ ప్రొఫైలు, రిఫరల్, లెవెల్, వాలెట్, లీడర్ బోర్డు, కేవైసీ, ఇకో సిస్టమ్ ఇంటర్ఫేస్ అనమాట ఇది మొత్తము. సో అర్థమైందిగా, మీరు ఇకాక్స్ నెట్వర్క్ సంబంధించి అప్లికేషన్ని డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి ఫస్ట్లో నేను చూపించాను కదా, అలా కానీ మీకు రాకపోతే సో ఇక్కడ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటుంది పైన. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు హోమ్ స్క్రీన్ అని ఉంటుంది. ఓకే, ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ అని వచ్చింది. నేను ఫస్ట్లోనే డౌన్లోడ్ అయితే చేశాను కదా, సో అందుకని నాకు ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ అని కనిపిస్తుంటుంది. సో ఇన్ కేస్ మీకు ఫస్ట్లో రాకపోతే ఇక్కడ మీరు 3 డాట్స్ మీద క్లిక్ చేసి కింద యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి సో యాప్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో నేను టోటల్గా బ్యాకప్ అయితే చేస్తాను. సో టోటల్గా నేను బ్యాక్ అయితే వచ్చేస్తాను. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత యాప్ డైరెక్ట్గా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో యాప్ అనేది నాకు డౌన్లోడ్ అయిపోయింది ఇక్కడ. సో ఇకాక్స్ యాప్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. యాప్ మీద అది క్లిక్ చేస్తున్నాను. సో యాప్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకు లోడింగ్ అయితే అవుతుంది. లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇంటర్ఫేస్ అయితే మాకు కనిపిస్తుంది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇంటూ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ గ్రీన్ మీద క్లిక్ చేయగానే సో మళ్ళీ మనకు ఇక్కడ క్లెయిమ్ రివార్డ్ అని ఉంటుంది. క్లెయిమ్ రివార్డ్ మీద క్లిక్ చేయగానే సో డైలీ మైనింగ్ అనేది అవుతూ ఉంటుంది. సో ఇలా మీరు ఇక్కడ టోటల్ 10 గ్రీన్ కాయిన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ బ్యాలెన్స్ అని.
సో ఇక్కడ టోటల్గా ఒక 10 కానీ 15 గ్రీన్ టోకన్స్ వచ్చిన తర్వాత కేవైసీకి ఎలిజిబుల్ అనమాట మీరు. ఓకే, ఒక 10 తర్వాత మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు. కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది రేపు వీడియో అయితే నేను చేసి పెడతాను. సో ఆ వీడియో అనేది మీరు చూసిన తర్వాత కేవైసీ అనేది చేసుకోండి. ఎవరెవరైతే ఇంతకుముందు ఈ ఎకాక్స్ నెట్వర్క్ ప్రాజెక్ట్లో మైనింగ్ చేస్తున్నారు, ఆల్రెడీ 10-15 కాయిన్స్ మైనింగ్ చేశారు, వాళ్ళందరూ ఎలా కేవైసీ చేసుకోవాలి అనేది రేపు వీడియో అయితే వస్తుంది. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు కేవైసీ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో అయితే చూసి ఎవరైతే రిజిస్టర్ అయితే అయ్యారో మీరందరూ ఇక్కడ టోటల్ మైండ్ గ్రీన్ టోకన్స్ వచ్చేసి 10 కానీ 15 కానీ ఉండాలి. అప్పుడు మీరు కేవైసీకి ఎలిజిబుల్ అనమాట. కేవైసీ ఆటోమేటిక్గా మీకు అయిపోతుంది. ఆటోమేటిక్గా అయిపోదు, మీరు చేసుకోవాలి. ఓకే, సో ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. సో అర్థమైందిగా, 3 లైన్స్ మీద క్లిక్ చేసి డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసి సో టోటల్గా బ్యాక్ అయితే వచ్చేయండి. సో మీ రిఫరల్ కోడ్ ఇది అనమాట. సో అర్థమైందిగా, మీ రిఫరల్ కోడ్ ఎలా పంపించుకోవాలి మీ ఫ్రెండ్స్ని అనేది మీకు చూపిస్తాను. మళ్ళీ 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిఫరల్ అని ఉంటుంది. రిఫరల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. ఈ రిఫరల్ కోడ్ అయితే కనిపిస్తుంది, రిఫరల్ లింక్ అనేది కనిపిస్తుంది. సో రెండింటిని కాపీ చేసి మీరు పంపించుకోవచ్చు అనమాట. సో అర్థమైందిగా, ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ మెంబర్స్ అయితే కనిపిస్తారు. ఎంతమంది డైరెక్ట్ జాయిన్ అయ్యారు, ఎంతమంది మీ రిఫరల్ ద్వారా డైరెక్ట్ మెంబర్స్ జాయిన్ అయితే అయ్యారు వాళ్ళందరూ కనిపిస్తారు. ఎంతమంది ఇండైరెక్ట్ ద్వారా మెంబర్స్ అయితే వచ్చారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంటారు. సో ఆల్రెడీ నా రిఫరల్ ద్వారా ఎంతమంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉన్నారనేది ఇక్కడ చూడండి. ఇది న్యూ అకౌంట్ కాబట్టి మీకు కనిపించదు. పాత అకౌంట్లో నేను చూపిస్తున్నాను డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంతమంది ఉన్నారనేది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఓకే, ఇలా కనిపిస్తుంది అనమాట మీకు ఇంటర్ఫేస్లో. సో అర్థమైందిగా, సింపుల్ ప్రాసెస్ అనమాట. మీకు ఎకాక్స్ నెట్వర్క్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేయాలి అనేది మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.